జగిత్యాల జిల్లాలోని గురుకులాల్లో వరుస పాము కాట్లు కలవరం పెడుతున్నాయి. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరోసారి పాము కాటు కలకలం సృష్టించింది. కొరుట్ల పట్టణానికి చెందిన 8వ తరగతి చదువుతున్న నవనీత్ అనే విద్యార్థికి పాము కాటేసింది. ఆ విద్యార్థికి కొరుట్లలోని ఓ ఆసుపత్రిలో గురుకుల పాఠశాల చికిత్స సిబ్బంది అందించారు. నిన్న సాయంత్రం కాలుకు పాము కాటు వేసిందని విద్యార్థులు చెప్తున్నారు. నొప్పి వస్తుందని టీచర్స్ కు నవనీత్ చెప్పడంతో ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. గతంలో ఇదే పాఠశాలలో పాము కాటుతో 2 విద్యార్థులు మృతి చెందారు. ఆ కొద్ది రోజులకే మరో 3 పాము కాటుకు గురయ్యారు. జగిత్యాల జిల్లాలోని గురుకులాల్లో వరుస పాము కాట్లు కలవరం పెడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరోసారి పాము కాటు కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సందీప్? గత సంవత్సరం నుంచి పెద్దాపూర్ గురుకుల పాఠశాల మెట్పల్లిలోని ఈ పాఠశాల వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే సంవత్సరం క్రితం నుంచి కూడా, అంటే దాదాపు 8 నెలల క్రితము ఘనాదిత్య, అనిరుద్ అనే 2 విద్యార్థులు ఇదే పాము కాటుతోటి మృతి చెందారు. ఆ తర్వాత ఆ క్రమంలోనే 6గురికి పాము కాటు వేయగా మరొక 4 ట్రీట్మెంట్ పొందుతూ వారంతా కూడా ఇప్పుడు సేఫ్ గా ఉన్నారు. మరి ఆ తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత 2 మృతి తర్వాత కూడా డిప్యూటీ సీఎం అలాగే ఇతర మంత్రులు వచ్చి రివ్యూ నిర్వహించారు. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. కానీ అది కొనసాగలేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం వచ్చి వెళ్ళినటువంటి 2 రోజులకే మరొక 4 విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. వారంతా కూడా ట్రీట్మెంట్ పొందుతూ సేఫ్ గా ఉన్నప్పటికీ తాజాగా మళ్ళీ ఇవాళ 8వ తరగతి చదువుతున్నటువంటి నవనీత్ అనే విద్యార్థి నిన్న రాత్రి అన్నం తింటుండగా పాము కాటు వేసింది. అయితే ఆ విద్యార్థిని వెంటనే సిబ్బందికి సమాచారంగా వారికి కూడా హుటాహుటిన కొరుట్ల ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుత పరిస్థితి సేఫ్ గా ఉన్నప్పటికీ కూడా ఈ వరుస పాము కాట్లు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతుందనే చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే 2 మృతి చెందడము, దాదాపు 10ల సంఖ్య 10 మందికి పైగా విద్యార్థులు ఇప్పటికే పాము కాటుకు గురి కావడం అనేది అయితే తీవ్ర కలకలం రేపుతోంది. అయితే గతంలో శిథిలంలో ఉన్నటువంటి భవనాలను తొలగించారు. ఆ తొలగించిన క్రమంలో కూడా ఒక 15-20కి పైగా పాములు అక్కడ ఉన్నటువంటి సందర్భం. కొన్ని వెళ్లిపోగా కొన్నిటిని అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది చంపివేశారు. అయినప్పటికీ కూడా ఇంకా ఈ పాములు స్కూల్ విద్యార్థులను భయపెడుతూనే ఉన్నాయి. ఏ టైంలో ఏం జరుగుతుందనేటువంటి ఒక ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే గతంలోనే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అక్కడ అధునాతన భవనాన్ని నిర్మించినప్పటికీ కూడా నిధులు లేక నిలిపివేశారు. ఆ భవనంలోకి విద్యార్థులను తరలించలేదు. అయితే ఈ 2 విద్యార్థుల మృతి తర్వాత కొత్త భవనంలోకి అనుమతించారు. ఆ తర్వాత కూడా ఇంకా కూడా ఈ పాముల భయం అయితే విద్యార్థులు వెంటాడుతోంది. మొత్తంగా గతంలో ఈ ఘటన జరిగిన తర్వాత 2 నెలలు స్కూల్ ను కూడా మూసివేసి ప్రక్షాళన చేశారు. అయినా కూడా ఇంకా మరి పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముల భయం వెంటాడుతూనే ఉంది. స్కూల్ పెద్దాపూర్లో ఉన్నప్పటికీ చుట్టుపక్కల కొద్దిగా అంటే పంట పొలాలు ఉన్నటువంటి సందర్భం. మరి అక్కడి నుంచి కూడా తరలి వస్తున్న ఈ రాత్రి పూటనే పాములు రావడము, విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఈ కాటు వేయడంతో వారికి గుర్తుపట్టకపోవడము, దాదాపు ఒకసారి పాము కాటు వేసిన తర్వాత 6 నుంచి 8 గంటల పాటు ఆ విద్యార్థులు కాస్త యాక్టివ్ గానే ఉంటారు ఎవరైనా కూడా అనేటువంటిది వైద్యులు చెప్తున్నటువంటి సందర్భం. మరి అసలు ఈ గురుకులంలో ఏం జరుగుతుంది, పెద్దాపూర్ గురుకుల పాఠశాలలోనే కేవలం ఎందుకు జరుగుతుంది అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఆర్డీఓ స్థాయి అధికారి అయితే దీనిపైన ప్రస్తుతము విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సందీప్. 6 o'clock. ఎక్కడ క్లాసులనా బయట బయట కొట్టింది అంటే ఆడుకుంటున్నా సార్ ఆడుకోలేదు. హ్యాండ్ వాష్ కోసం వెళ్ళినప్పుడు కుట్టినట్టు అనిపించింది, కానీ అప్పుడు ఏమనిపించలేదు. ఇక లంచ్ డిన్నర్కి వెళ్ళినాక ఇక రైస్ వేసుకున్నా అప్పుడు ఇట్లా బ్లడ్ కారినట్టు అనిపించింది. చూసేసరికి సార్కి వెంటనే ఇన్ఫార్మ్ చేసేసాను. సార్ వెంటనే తీసుకొచ్చేసాను. 7:30 పుట్టినప్పుడు ఆయనకి ఏమీ గుర్తులేదు. డిన్నర్ చేసిన తర్వాత కొంచెం బ్లీడింగ్ లాగా వచ్చి నొప్పి లాగా అనిపించింది అన్నాడు, దురద. ఆ విషయంగా మేడం వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే వైటల్స్ అవన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. బీపీ, సాచురేషన్స్, హార్ట్ రేట్ అంతా నార్మలే ఉంది. ఇంకా పాత సంఘటనను మనము దృష్టిలో పెట్టుకొని దానికి అన్ని రకాలుగా టెస్టులు మరియు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే డిఎండిఓ గారు, ఆర్డీఓ గారు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. దీన్ని చూసి మనము దీన్ని ఫాలో చేసి అబ్జర్వేషన్లో పెడతాము.